వందనాలు. అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? మేము ప్రభు దయ వల్ల బాగున్నాం అన్న వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. మరొకసారి మిమ్మల్ని చూడడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఏర్పాటు చేసుకున్న యవన బిడ్డలందరికీ యేసయ్య పేరట నా శుభాలు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి ప్రతి ఒక్కొక్కరిని నా ప్రభు దీవించును గాక. అలాగే స్థానిక సంఘ దైవజనులు పాస్టర్ మలాకి గారికి, మలమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ గారికి, అలాగే చేరి కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ యేసయ్య పేరట వందనాలు. పరిశుద్ధాత్ముడే, మంచి బోధకుడే మనతో మాట్లాడును గాక. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక మాట ఇచ్చారు. ఈరోజు ఆ మాటను చాలా క్లుప్తంగా మీ మధ్యలో ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ కొరింథియన్స్. అందరూ తీయండి. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ ఉత్తరం 6వ అధ్యాయం 16వ వాక్యము నుండి 18వ వాక్యం వరకు కలిపి ఉంటాయి. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. అందరు తీయండి. కొరింథీ పత్రిక అందరు తీయండి. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యం నుండి 18వ వాక్యం వరకు నేనే చదువుతున్నాను. చూడండి, 2వ లైన్లో నుండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించును గాక. అందరూ ఆమేనని చెప్పండి. ఈ వాక్య భాగంలో దేవుడు అంటాడు, మనము చెప్పండి మిగతాది. మనము చాలా మంది చెప్పలేదు కదా, ఇప్పుడు అందరు కలిసి చెప్పండి. మనము, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. మనము దేవుని ఆలయం కాదు, జీవము గల దేవుని ఆలయం. We are the temples of the living God. జీవము కలిగిన దేవుని ఆలయాలు ఉన్నాం. ఇప్పుడు మనము, ఈ మాట ప్రతి బిడ్డ ఒప్పుకుంటారు. ఎందుకంటే దేవుడు మనలో ఉంటున్నాడు, ప్రతి విషయంలో మనం కంట్రోల్ చేస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనల్ని తన మాట చేత ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. పాడిన, స్తుతించిన, ఆరాధించిన, మోకరించిన, నిలబడిన, చేతులెత్తిన ప్రతిసారి దేవుని ఉన్నతమైన కృపను మనం పొందుతున్నాం. ఖచ్చితంగా we all accept this statement. We are the temple of the living God. మనము జీవము కలిగిన దేవుని ఆలయాలమై ఉన్నాం. అయితే దేవుని ఆలయంగా ఒక వ్యక్తి కట్టబడితే అందుకు దేవుడు, నేను ఆగింది నాకు రాక్ కాదు, అక్కడ మీరు ఏముందో చదువుతారని, ఓ పెద్దమ్మ, అందుకు దేవుడు మాట్లాడలేదండి మీరు ఎవరు? ఇంకా కొంచెం గట్టిగా చదవండి ఆ మాట. మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నామనే మాట మనందరము కళ్ళు మూసుకునినా కళ్ళు తెరిచినా చెప్పగలుగుతున్నాం. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. డాష్ డాష్ అంటే మనము ఇంగ్లీష్లో చదివినప్పుడు ఇట్స్ ఏ స్టేట్మెంట్ గివెన్ బై సమ్వన్, అంతే కదండి. ఆ డాష్ వచ్చిందంటే ఎవరో మాట్లాడుతున్నారని కదా, డైలాగ్ ప్రారంభమైందని. అక్కడ మీరు జీవము కలిగిన దేవుని ఆలయం అయితే, నా ప్రసంగం చాలా సుదీర్ఘంగా ఉండదు, జస్ట్ ఆ 3 మాటలు చెప్తాను. చూడండి, ఆ 3 డాష్లు ఉన్నాయి కదా, 3 ఉన్నాయి దాంట్లో.
చదవండి. 1, మీరు జీవము కలిగిన దేవుని ఆలయం అయితే అందుకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఖచ్చితంగా ద క్వాలిఫికేషన్ ఫర్ ద లివింగ్ గాడ్స్ టెంపుల్ ఏంటంట? 1, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలై ఉన్నారు అన్నాడు. 1. రెండో మాట, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ఖచ్చితంగా యో స్పెషల్, మీరు ఖచ్చితంగా ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి అన్నది 2. మూడో మాట చెప్తారు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఎలాగా? ఒక తండ్రిలాగా మిమ్మల్ని చేర్చుకుంటాను. అప్పుడు మీరు ఎట్ట కనబడాలా? యూ షుడ్ బి ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా ప్రపంచానికి కనబడాలి. ఈ 3 జరిగితే ఖచ్చితంగా మీరు జీవము కలిగిన దేవుని ఆలయం అని చెప్పాడు. ఇది కూడా ఎవరో పౌలు గారు రాసేశారని మనం అనుకుంటామని చివరిలో సంతకం పెట్టాడు ఆయన. ఏమని? సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. ఇట్స్ ఎ కమాండ్ ఫ్రమ్ ద, ఇట్స్ ఏ వర్డ్ ఫ్రమ్ ద ఆల్మైటీ గాడ్. సర్వశక్తి గల దేవుడే సంతకం పెట్టి చెప్తున్న మాటది. ఎట్నారండి? ఈరోజు నా ప్రసంగం ఈ 3 మాటలే. 1, మీరు జీవము కలిగిన దేవుని ఆలయం అయితే ఖచ్చితంగా దేవుడు మీలో నివసించి సంచరించాలి, అప్పుడు మీరు దేవుని ప్రజలు అన్నట్టు నిర్ధారణ. 2, ఆయన మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు. అందు గురించి అపవిత్రత అనేది మీ దగ్గరికి రాకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. 2. మూడవ మాట ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఆయన నీ తండ్రి అయినప్పుడు నీ తండ్రికి తగ్గ కొడుకుగా, నీ తండ్రికి తగ్గ కూతురుగా నువ్వు బతికి చూపించాలా. అంతే నువ్వు జీవము కలిగిన దేవుని ఆలయం అన్నట్టు లెక్క. హల్లెలూయా! అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఏ వయసులో ఉన్నా, మొట్టమొదటిగా మీరు చిన్నతనం నుండి, నేను ఈ మధ్యలో ఫాస్టింగ్ ప్రేయర్స్ తిరుగుతున్నాను, అక్కడ దేవుడు నాకు ఒక మాట ఇచ్చారు. తిమోతికి పౌలు రాస్తూ అంటాడు, తిమోతికి పౌలు రాస్తూ 2వ పత్రికలో ఒక మాట అంటాడు. అద్భుతమైన మాట, మీ అందరికీ సుపరిచితమైన మాట. ఒకసారి ఆ మాట చదువుతామా? చూడండి, తిమోతికి రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని మీరు చదివితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు చాలు. You know, you are so familiar with the word of God. నీకు చిన్నతనము నుండి నీకేం బాగా తెలుసు? వాక్యం అయ్యగారు చెప్తుంటే మీరు చాలాసార్లు వినుంటారు, నా లాంటి సేవకులు చెప్తుంటే చాలాసార్లు మీరు వినుంటారు. ఇప్పుడు ఆ విశ్వాసం ద్వారా ఎట్నారంటే, ఆ శక్తి కలిగిన పరిశుద్ధమైన లేఖనాల ద్వారా మీలో ఒక విశ్వాసం కలిగింది. ఖచ్చితంగా దేవుడు ఏదో చేస్తున్నాడు, విశ్వాసం కలిగింది. అయితే ఒక మాట, విశ్వాసం కలిగితే చాలదట, ఏ జ్ఞానం కావాలా? అది యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ద సాల్వేషన్. నీవు దేవుని ప్రజ అని చెప్పాలి అనంటే ఖచ్చితంగా రక్షణను గూర్చిన ఒక అద్భుతమైన అవగాహన మీరందరూ కలిగిన వారై ఉండాలి. ఆమేనని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. యేసయ్య మనతో ఈరోజు చెప్పాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? నేను మీ వద్దకు వస్తాను, వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. ఆయన ఎక్కడికైనా వస్తాడు. మరలా చెప్తున్నానంటే, ఆయన ఎక్కడికి వస్తాడు? బాగా నీట్గా ఉన్న చోటకి వస్తాడా? మాట్లాడరేంటి? పశువుల పాకలో కూడా వచ్చాడు ఆయన. ఎక్కడికి వచ్చాడు? పశువుల పాక ఎట్లా ఉంటుంది? పశువుల పాక అంటే డిసెంబర్ వచ్చే వరకు చూడరేమో మీరు. హల్లెలూయా. డిసెంబర్ రావాలంటారా పశువుల పాకే? చిచ్చి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పట్లేదేంటి? డిసెంబర్లో ఒకటే కాదు మనం గుర్తేసుకోవలసింది క్రిస్మస్ వర్తమానం. అలా మన జీవితాంతం క్రిస్మస్ జరగాల. ఒక్కరు హల్లెలూయా అంటలేదు. పోను ఆలోచించుకొని రేపు కమిటీ చేసుకుని రేపు చెప్తారా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పశువుల పాకలు కూడా వచ్చాడు సార్ యేసు ప్రభు. అయితే యేసు ప్రభు రావడం చాలా ఈజీ. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు,
ఘోర పాపములో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు, వ్యభిచారులను దర్శించాడు, దొంగలను దర్శించాడు. ఆయన ఎక్కడికైనా వచ్చేస్తాడు సార్. యేసు ప్రభు అందరికీ ప్రభు. ఆయన ఎవరి దగ్గరికైనా వస్తాడు. మరలా చెప్తున్నాను, నా దగ్గర ఆయన ఉండడేమో అని మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా హీ వాంట్ విజిట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని ఆయన దర్శిస్తాడు. ఈ కడవరి కాలంలో మరీ ఎక్కువగా అందరినీ దర్శిస్తున్నాడు. మరలా చెప్తున్నాను, నిన్ను దర్శించిన కాలం చాలాసార్లు దర్శించాడు నిన్ను. అయితే ఒక మాట, నీవు కేవలం యేసు ప్రభువుని దర్శించుకొని, మన ఈ మధ్యలో ఎందుకు రాలేదు మీ అమ్మాయి అని అడిగాను నేను మా చర్చిలో తల్లిగారిని. అడిగితే ఆవిడ అంది, మేరీ మాతను దర్శించుకోవడానికి విజయవాడ వెళ్ళిందంట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిందంట చెప్పండి అమ్మా. యేసుప్రభుని నమ్ముకుంటే మేరీ మాత ఎందుకమ్మా? యేసుప్రభువే బీభత్సం కదా. యేసుప్రభు కన్నా మళ్ళీ మేరీ మాత దగ్గర ఏమైనా పెద్ద మహిమ ఏమైనా ఉందా? మళ్ళీ మేరీ మాత దగ్గరికి వెళ్తుంటే నీకు సిగ్గట్లేదు? నీకు ఎంత ఉపదేశం విని మేరీ మాత దగ్గర లేదా? వచ్చేస్తారయ్యా రేపు మళ్ళీ సండే ఉండరు అక్కడ. హల్లెలూయా. మొత్తం మీద వచ్చేసారనుకోండి, రాకపోతే అప్పుడు ఉన్న సంగతి. మేరీ మాతను దర్శించుకున్న వచ్చేస్తే నీకు మిగిలిది ఏంటంటే గుండు. అక్కడికి వెళ్ళిన తర్వాత గుండు చేస్తారు కింద. అప్పుడు మేము వెళ్ళినప్పుడు మేము ఇంకా యేసుప్రభులోకి అంత రానప్పుడు మా నాన్నగారు కూడా మమ్మల్ని తీసుకెళ్ళారు. వెళ్ళి గుండు చేయించుకుని రావడమే అంతే. తెలిసిందంట ఆ బొమ్మల కాడల్లా ₹1 వేసుకుంటూ వెళ్ళి, రూపాయి అంటే ఆ రోజుల్లో ఎక్కువలండి, ₹10 పావలో మొత్తం మీద అప్పుడు వేసేవాళ్ళులే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, యేసు ప్రభు నిన్ను కేవలం ఏదో ఒక విజిటర్గా దర్శించేవాడిగా ఉన్నాడా, ఆయన నీలో నివసించుచున్నాడా అన్నది పాయింట్. అర్థమవుతుందా? నివసించాలి అందరానండి. అక్కడ ఇంగ్లీష్లో ఐ వాంట్ డ్వెల్ ఇన్ యూ, నేను నీలో కాపురం పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు యేసయ్య ఉండడానికి నివాస యోగ్యంగా నువ్వు మార్చుకున్నావా? యేసు ప్రభు పశువుల పాక ఎంత దరిద్రంగానో వచ్చేస్తాడు, కానీ అక్కడ ఉండాలంటే మాత్రం దేవదూతలు రావాలి, సాంబ్రాణి రావాలా, చెప్పండి జ్ఞానులు రావాలి. వీళ్ళందరూ వస్తే ఆరాధన జరిగితే అక్కడ ఉంటాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు నీలో నివాసం ఉండాలి అంటే దేవునికి నువ్వు సింహాసనం వేయాలి. ఆ సింహాసనం మీద ఆయన కూర్చోవాలి. అందుగురించి ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద అన్నాడా? ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు కాదు. యాకోబు మారు మనసు పొంది రక్షణ అనే అద్భుతమైన అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ అయ్యాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ అయిన తర్వాత స్తోత్రం చెప్తే ఇంకా ఆయన నీ దగ్గరే ఉంటాడు. హల్లెలూయా. అందుగురించి ఇప్పుడు ఆయన నీలో నివసించాలి. నివసించి ఏదో మూలనుంటే సెట్ అవ్వదు, ఆయన సంచరించాలి. ఆమేనానండి. ఆయన ఖచ్చితంగా ప్రతి అణువణువున నీ చేతులలో నీ కన్నులలో, నీ నోటి మాటలో, నీ హృదయములో, నీ తలంపుల్లో ఆయన సంచరించాలి. హల్లెలూయా చెప్పండి. ఈరోజు కొంచెం ఖచ్చితంగా ఉపదేశం చెబుదామని ప్రభు నన్ను సిద్ధపరిచారు. ఖచ్చితంగా మీ మనసులు తెరవబడునుగాక, పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయునుగాక. ఆయన వస్తాడండి, వచ్చి తలుపు తడతాడు. మనందరికీ తెలుసుగా, ఏది? ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయం? అది 3వ అధ్యాయం 20వ వాక్యంలో ఆయన తలుపు యొద్ద ఉండి తడతాడు. హీస్ నాకింగ్ ద డోర్. తడుతున్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే అది అతని యొద్దకు వచ్చి అతనితో నేను భోజనం చేయడం అంటే నీతో ఉంటాడు ఆయన. హల్లెలూయా అని చెప్పండి. నీతో నివాసము చేస్తాడు. మరలా చెప్తున్నాను, యేసు ప్రభుని కేవలం ఏదో దర్శనం చేసుకుని వెళ్ళిపోయే వారిగా మనం ఉండొద్దు. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో యవన బిడ్డలారా, ఈ రోజు ప్రభు దగ్గర నుంచి మోసుకొచ్చిన ఒకటే ఒక మాట, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అందుకు దేవుడు ఏమని చెప్తున్నాడు? 1, ఆయన మీలో నివాసం ఉండి సంచరించాలి. హల్లెలూయా. అప్పుడే ఆయన మీకు దేవుడు అని చెప్పుకుంటాడు. మనం ఆయన్ని మన దేవుడు అని చాలాసార్లు చెప్పుకుంటాం, కానీ ఆయన చెప్పుకోవాలి మన గురించి. హల్లెలూయా చెప్తున్నాను. ఈ యవ్వన కాలంలో, ఈ కడవరి దినాల్లో మీరు సంఘములో ఇంతకాలంగా దేవుని మాటలు నేర్చుకుంటూ వింటూ బలపడుతున్న మీ ద్వారా ఎవరైతే తలుపు తీసి ఆ హృదయంలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఈ శక్తి కలిగిన లేఖనాలను విశ్వాసముగా మార్చుకొని విశ్వాసంలో ఉన్న మీరు రక్షణార్థమైన జ్ఞానాన్ని మీరు పొందిన వారై ఆయనలో
మీరు మీలో ఆయన నివసించున్నట్లుగా జాగ్రత్త పడతారో, సింప్లీ గాడ్ ఈస్ డిక్లేరింగ్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభుని విశ్వసించిన మనమందరము రక్షణ పొందాలి. ఆమేనని చెప్పండి. ఈ మాట దేవుడు నన్ను ఎందుకు చెప్పమంటున్నాడో మరలా చెప్తున్నాను. మీలో చాలామంది రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. పాట పాడమంటే పాడుతున్నారు, ఆరాధన చేయమంటే చేస్తున్నారు. మీకు అప్పగించిన బాధ్యతలో ఎస్ యు ఆర్ సూపర్, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే ఒక మాట, అపోస్తల కార్యాలు 16 అధ్యాయంలో తీయొద్దు, మీకు తెలుసు. అక్కడ జైలు అధికారి ఉంటాడు. ఎవరుంటారు? జైలు అధికారి. రాత్రిన పౌలయ్య గారు, శీల వాళ్ళు పాటలు పాడారు, తర్వాత ప్రార్థనలు కూడా చేశారు. ఇట్నారండి. కాసేపటికి ఏం జరిగిందో తెలుసా? మహాభూకంపం. అందరానండి. ఈ భూకంపం అంతా అయిన తర్వాత జైలు అధికారి అంటాడు, 31 వచనం వచ్చేసరికి 31 వచ్చేసరికి, తీయొద్దులండి, మీ అందరికి తెలిసిన మాటలే, జస్ట్ ఐ వాంట్ రిమైండ్, ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన ఏమంటాడు తెలుసా? పాటలు విన్నాడు, ప్రార్థన విన్నాడు, తర్వాత అద్భుతం కూడా చూశాడు కన్నుల ఎదుట. మీ జీవితాల్లో కూడా పాటలు తెలుసు, ప్రార్థన తెలుసు, అద్భుతాలు కూడా దేవుడు ఎన్నో చేశాడు. చచ్చిపోతామన్న మనల్ని దేవుడు బతికించుకున్నాడు. ఎన్నో విపరీతమైన పరిస్థితులలో నుండి దేవుడు మనం దాటించుకొచ్చాడు. అయిన తర్వాత మీ నోట్లో రావాల్సిన క్వశ్చన్ ఏంటి? నాకు పాటిస్తారా అని కాదు, నాకు ప్రార్థన ఇస్తారా అని కాదు, చెప్పిన తర్వాత నా జీవితంలో అద్భుతం జరిగిద్దా అని కాదు. ఏం అడగాల? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి అని అడిగాడట. అప్పుడు వారు అంటారు, యేసు ప్రభునందు నీవు విశ్వాసముంచు. అంటే విశ్వాసం అంటే మనం ఏమనుకుంటాం? ఏదో మన విశ్వాసం ప్రారంభమైంది ఏదో ఒక అద్భుతాన్ని బట్టో, ప్రార్థనను బట్టో, లేకపోతే ఎవరో పాట పాడిన దాన్ని బట్టో మన విశ్వాసం ప్రారంభమైంది. కానీ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్? చెప్పు. విశ్వాసం డెఫినేషన్ ఏంటి చెప్పు. అయ్యి బాబు ఇలా చూస్తారంటే ఇంకా విశ్వాసం అన్నది సపలు కొట్టండి ఒకసారి అందరు గట్టిగాను. ఎంత కుళ్ళల్లో ఉన్నారు ఇట్లా బాబు, చెప్పండి గట్టిగాను, గట్టిగా చాలు. దేవుడు బిడ్డలు దీవించి, ఎవరు చెప్పారో వాళ్ళని దేవుడు దీవించును గాక. మిగతా వాళ్ళని కూడా దీవించాలిగా, తప్పదుగా. మిమ్మల్ని కూడా దీవించును గాక. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడువ. హెబ్రీ 11:1 ఉంటుంది, తీయొద్దులండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి ఇట్స్ అష్యూరెన్స్, రుజువు అది. హల్లెలూయా అని చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఏదైతే ఇప్పుడు కనబడట్లేదో, చాలామంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ఇదిగో మాట్లాడితే సరిసిక్కిపోతున్నారు, మాట్లాడితే పాటలు అంటున్నారు, మాట్లాడితే ఉపవాసం అంటున్నారు, మాట్లాడితే చెప్పండి కోయిర్ ప్రాక్టీస్ అంటున్నారు, మాట్లాడితే క్రిస్మస్ అంటున్నారు. ఏంటి సంగతి? ఇదంతా దేనికోసం? నేను ఇప్పుడు పాట పాడితే అందరూ చూడాలా, చప్పలు కొట్టాలనా? ఇప్పుడు నేను ప్రసంగం చేస్తే అబ్బా ఏం చెప్పాడయ్యా అన్నయ్య అని అనుకోవాలనా? వాట్ ఈస్ ద మోటో? నీ విశ్వాసం ఏంటి దాని వెనక? మళ్ళా చెప్తున్నా, ఈరోజు ఏదైతే అదృశ్యం నరకం ఉన్నదా చూపించు అన్నాడు అనుకోండి, లేదు కానీ అది ఉంది అని నమ్మితేనే విశ్వాసం. మాట్లాడరండి మీరు. ఓరు బాబా ఆమెనని పీసుకెళ్ళా ఉన్నారు మీరు అందరూ. ఆమెనంటారు నాయన, ఇంకా కొంచెం గట్టిగా అనండి. ఏదైతే కనబడట్లేదో అది ఉంది అనడానికి నరకం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? అల్లెల్లి చెప్పండి. నరకం ఉందని నమ్మితే ఖచ్చితంగా పరలోకం ఉందని కూడా. ఎవరైతే ఆ విశ్వాసముతో ప్రభు యందు విశ్వాసముంచి రక్షణ బాప్తిస్మాలు పొంది యేసయ్య నాలోనికి ఆహ్వానించి ఆయన నాలో సంచరించేట్టుగా అద్భుతం జరిగినా జరగకపోయినా ఆమేనండి. ప్రార్థన నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమేనండి. పాట ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమేనండి. రక్షణ మాత్రం పొంది తీరాలి. నా బాధ మీకు ఏమైనా బోధపడుతుందా? ఖచ్చితంగా రక్షణ పొందాలా. అంతే తప్ప ఇంటర్ అయిన తర్వాత చూస్తున్నానయో, మరి డిగ్రీ అయిన తర్వాత చూస్తున్నానయో, మరి మ్యారేజ్ అయిన తర్వాత చూస్తున్నానయో, తిప్పు నీవు తిప్పు. ఈ లోపల గుడుకుమంటే సంగతి ఏంటంట? నువ్వు ఎంత పెద్ద పాట పాడేసిన పెద్ద బీభత్సం ఏం కాదు ఇక్కడ.
జైలు అధికారి పాట పాడేసినందుకు వాళ్ళతో పాటు చెప్పండి ఈయన కూడా హమ్మిచ్చుంటాడు కాసేపు. ఎందుకంటే జైలు పక్కనే ఉంటాడు, గేటు పక్కనే ఉంటాడు ఆయన. హల్లెలూయా స్తుతి మహిమ అని ఉంటాడు ఈయన కూడా. పాట విన్నాడు, ప్రార్థన విన్నాడు, కళ్ళు ఎదుర్కోకుండా అద్భుతం చూశాడు. అయినా కానీ రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడంటే పాట రక్షణ కాదు, ప్రార్థన చేస్తే రక్షణ పొందినట్టు కాదు. ఇంకొకటి చెప్తున్నాను, అద్భుతం నీ జీవితంలో బీభత్సమైన అద్భుతం జరిగినా అది నీ రక్షణకు మూలము. ఏదైతే అదృశ్యమే పరలోకం ఉంది అని నువ్వు నమ్మి ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయన నీ గుండెలోనికి ఆహ్వానించి, ఒకప్పుడు ఒకవేళ పశువుల పాకై ఉండొచ్చు కానీ ఇప్పుడు దేవదూతలు రావాలి అక్కడికి. ఆమెనంటలేదు మీరు? ఖచ్చితంగా దేవదూతలు వచ్చారనంటే అక్కడ ఆరాధన ప్రారంభం అవ్వాలి. ఆమెనని చెప్పండి. ఆరాధన జరిగిందంటే పరలోకం మైమరిచిపోవాలి. ఆమెనని చెప్పండి. ఎవరైతే వారి హృదయాన్ని ఆ విధంగా మార్చుకుంటాడో నిశ్చయముగా దేవుడు వారిలో నివసించి సంచరిస్తాడు. ఆమెనండి. ఇప్పుడు నా బాడీలో ఆయన వచ్చి సంచరిస్తున్నాడు అనుకోండి, చేతుల్లోనికి సిగ్నల్ వెళ్తుంది వెళ్దా? ఇప్పుడు దరిద్రమైన పనులు నేను చేస్తానా నా చేతులతో? మాట్లాడండి మీరు. అబ్బాయి చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు నా మీద మీరు. చెప్పండి, చేతులతో చెడ్డ పనులు చేయగలుగుతామా? సెల్ ఫోన్తో ఎక్కువసేపు ఉండగలుగుతామా? మాట్లాడాలి. ఇప్పుడు మీరు కళ్ళుతో ఎక్కువసేపు దరిద్రం చూడగలుగుతామా? మాట్లాడలేదండి. నోరు తెరిచి మీరు సమాధానం చెప్పాలి మీరు నాకు. చెప్పండి. మన కాళ్ళు అపవిత్రమైన స్థలాల్లో నిలుచుంటాయా? ఆయన సంచరించకపోతే, సంచరించడం అంటే బ్లడ్ ప్రెషర్ లోన చదువుకున్న మేడమ్మలు చెప్పండి నాకు. మన దాంట్లో మెడికల్ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నట్టున్నారుగా. లోన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేతిలో ఆగిపోయింది అనుకో, ఏమైద్దామా? పారాలసిస్ వస్తుంది. భలే చెప్పారు. ఎవరు చెప్పారు? దేవుడు మిమ్మల్ని దీవించును కాక. స్టక్ అయిపోద్ది అంతే. కారణం మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు నమ్ముకున్నామనంటే యేసు ప్రభు యొక్క సిగ్నల్ అనేది ప్రతి అవయవం మీద ఇంపాక్ట్ అవ్వాలి. చెప్పట్లేదు మీరు? మరి యేసు ప్రభు నమ్ముకున్నానండి. ఇప్పుడు ఒకప్పుడు సినిమా పాటలు పాడేవాడిని, ఇప్పుడు నీవు లేకుండా కమాన్ కమాన్ ఓ జీసస్. ఓన్లీ నోరేనా? మరి మిగతా వాటిల్లో రాదా సిగ్నల్లో? సంచరిస్తున్నాడా? ఏమన్నా వెళ్తుందా లోనకి? ఇక్కడేమో మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్ వస్తుంది కదా, అది ఎక్కడేమో బాబా ఓ జీసస్ హల్లెలూయా నౌ వి ఆర్ డీలింగ్ విత్ ద మిషనరీ స్టోరీ. నువ్వు కదమ్మా, అందరి గురించి చెప్తున్నాను. యూ సెడ్ సూపర్, నువ్వు బాగా చెప్పావు. మిగతా వాళ్ళందరి గురించి, ఇది సార్వత్రికంగా అందరికీ, లైవ్లో కూడా చూస్తున్న వాళ్ళందరికీ. నువ్వు ఇక్కడ బీభత్సం చేసేసి అడవాడు చేసేసిన తర్వాత అక్కడ నువ్వు స్టేజ్ ఎక్కి కాలేజీలోనో ఎక్కడో ఇప్పుడు డిసెంబర్కి చెప్పండి తిప్పావనుకో, మరి నీకు ఆ సిగ్నల్ ఎట్ట పని చేస్తుంది? సిగ్నల్ కట్ అయిపోతుందంటే సంగతి ఏంటి? యాకోబుకి సిగ్నల్ ఎక్కడి వరకు ఉందో తెలుసా? అరణ్యంలోకి వెళ్ళి వరకు పనిచేసింది. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా లేదు, అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అమ్మో, చాలామంది ఎక్కడి వరకు ఆలోచిస్తున్నారంటే పాస్టర్ గారికి తెలిసిపోద్దేమో, లేదంటే కనుక మా సంఘంలో మా సండే స్కూల్ టీచర్ చూస్తారేమో, లేదంటే కనుక మా ఊరోళ్ళు చూస్తారేమో. ఎవరు లేకపోతే డ్యాన్స్ చేస్తాం, లేకపోతే డ్యాన్స్ వేయం. ఎలా ఉంటే దేవుడు తోలు తీస్తాడు, జాగ్రత్త. ఆమెనండమ్మా. ఇంకా కొంచెం అనొచ్చు మీరు కొంచెం ఈరోజు కొంచెం వాష్లో ఉంటారు, కంగారు పడకండి. నేను వారిలో నివసించి సంచరింతును. ఐ వాక్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే చేతిలో ఆయన నడవాలా, కంటి చూపులో ఆయన నడవాలా, మన నోటి మాటలో మాట్లాడలేదు మీరు నడవాలా, మన గుండెలు మన ఊపిరిలో మాట్లాడన్నప్పుడు నడవాలా. నీ చేతులలో ఆయన సిగ్నల్ లేదనంటే ఆయన నీలో సంచరించటం లేదు. అందుగురించి చాలా జాగ్రత్త. ఈ కడవరి దినాల్లో ఉన్నాం. ఎందుకు ప్రభు ఈ మాట పంపాడు నాకు తెలియదు. అసలు నీ మీతో చెప్దామని వచ్చింది ఇది కాదు, దేవుడు ఇది ఇచ్చాడు ఇప్పుడు అంతే. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మనలో నివసించి సంచరించాలి. మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఇది. అప్పుడే యేసయ్య వాళ్ళు నా ప్రజలు అంటాడు. హల్లెలూయా. అందుగురించి ఖచ్చితంగా యేసయ్యను మీ జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత సామెత 3లో ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు, నీ ప్రవర్తన అంతటిలో నీవు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తాడు. అప్పుడు నువ్వు వెళ్తున్న వేస్
ఆ స్టడీస్లో ఏదైనా కానివ్వండి, దేవుడే అన్ని ఓపెన్ చేసుకుంటూ పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పండి. జైల్లో ఉన్న పేతురయ్య గారు భయం లేకోకుండా ఎట్లా ఉండగలిగాడయ్యా? మొదటి కావాలి, రెండవ కావాలి, మూడవ కావాలి దాటించుకుని దేవదూత ఎట్ట తీసుకొచ్చింది బయటికి? మళ్ళా చెప్తున్నాను, ఈరోజు నా దేవుడు మీలో నివసించి సంచరించునుగాక. బికాస్ యు ఆర్ ద లివింగ్ గాడ్ టెంపుల్. దేవుని జీవము కలిగిన మందిరంగా మనం మలచబడాలి. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. రెండో మాట, ఈరోజు నేను స్ట్రెస్ చేసి మీతో చెప్పాలనుకుని ప్రభు నాకు ఇచ్చిన మాట, రెండో మాట చెప్పండి. రెండో మాట ఏంటి? కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ఇప్పుడు యేసయ్య మీలో సంచరిస్తున్నాడు అనుకోండి, అసలు ఆయన ఎందుకు వస్తాడు? యేసుప్రభు ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడు? ప్రత్యేకపరచడానికి. అందరానండి. ఈ మాటకి మీరు అనుకున్న ఒక మాట రాసుకోండి. లూకాసు వార్త 12:51 చదవండి ఒకసారి. లూకాసు వార్త 12:51. నేను భూమి మీద, చూడండి ఆ మాట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అరగడానికి, అయినా కానీ అరుపుకోవాలి. చదువమ్మా. నేను భూమి మీద సమాధానము కలగ చేయవచ్చి తినని మీరు అనుకుంటున్నారా? కాదు. అయ్య బాబోయ్, భేదమునే కలగజేయడానికి వచ్చాను. హల్లెలూయానండి. ఇది ఇంగ్లీష్లో భలే ఉంటుంది. క్రైస్ట్ మేక్స్ డిఫరెన్స్. యేసు ప్రభు వచ్చిందే భేదం చూపించడానికి వచ్చాడు. కోతులాగా ఉండకూడదు, అందుగురించి ఆ డిఫరెన్స్ చూపిద్దామని వచ్చాడు. ఈ మాట భేదం కలగ చేయవచ్చునంటే కింద ఉంటుంది, ఒక ఇంట్లోనే ఉంటారంట, ముగ్గురు ఒకలా ఉంటారు, ఒకరు ఒకలా ఉంటారు. అంటే అర్థమేంటి? వాళ్ళ ప్రేయర్ లైఫ్ వేరు ఉంటుంది, ఈడ అలా తప్పకుంటాడు. ఆ డిఫరెన్స్ యేసు ప్రభువే చూపిస్తాకు వచ్చాడు. అర్థమైందా? ఈ మాట ధ్యానం చేయండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను అందరితోటి సమాధానంగానంటే, మీరు మా క్రిస్మస్కి వచ్చారు కాబట్టి మేము మీ క్యాండిల్ సర్వీస్కి మరి కాకర పువ్వొత్తులు హల్లెలూయా అన్నాడా? అంత సీన్ ఉండదు. ఎందుకంటే మా క్యాండిల్ సర్వీస్లో కూడా మీరు లైట్ వెలిగించారు కాబట్టి మీకు వచ్చినప్పుడు కూడా మేము కాకర పువ్వొత్తు. చెప్పండి అమ్మా. ఎవరా చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు ఇది. కుదరదు. గాడ్ came to earth to make the difference. ఆ బేబచ్చమైన మాట అది. I will make a division అన్నాడు. ఖచ్చితంగా డివైడ్ అవ్వాలా. ఆమె అనండి. ఆమె అనేసిన తర్వాత వెళ్ళిపోయి హల్లెలూయా అలాంటిది ఏమన్నా ఉంటుందంటారా? ఖచ్చితంగా డివిజన్ కనబడాలా, డిఫరెన్స్ కనబడాలా. చూడండి, నేను జస్ట్ గుర్తు చేసి, యోసేపు అందరూ అనండి. యోసేపు తెలుసా మీకు? అమ్మ తెలుసా యోసేపు? మీరు ఫాలో అవ్వట్లేదా? సబ్స్క్రైబ్ చేయలేదా? మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. జోసెఫ్ అందరూ అనండి. జోసెఫ్ ఎందుకు ఫలించాడు తెలుసా? జోసెఫ్ ఎంతమంది మొత్తం మీద రాళ్ళే చేతన ఎగబాకి ఎలాగా అసలు శిఖరానికి వెళ్ళిపోయాడు తెలుసా? ఆయన గురించి రాసిన అద్భుతమైన ఒక మాట చదువుతారా? ఆదికాండం ద బుక్ ఆఫ్ జెనసిస్ 49:26. 49:26. చిరకాలం ఉండే పర్వతాల కన్నా ఎక్కువ ప్రబలమైపోతున్నాయంటే దీవెనలు యోసేపు గారి నెత్తి మీద. అవి యోసేపు తల మీద. ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద ఉంటాయి. సహోదరులు అందరూ అనండి. సహోదరులు అంటే అర్థం ఏంటి? సహ ఉదరం. ఉదరం అంటే పొట్ట. సహ ఉదరం. నువ్వే పొట్టలోంచి వచ్చావో నేను కూడా ఆ పొట్టలోంచి వస్తేనే సహోదరులు అన్నట్టు లెక్క. సహోదరులు అంటే ఒకే పొట్టలో పెరిగిన వాళ్ళని. మనందరము ఒకే పొట్టలో పెరుగుతున్నాం. ఏ పొట్టది? లోకం. అర్థమైందా? ఈ లోకంలోనే పుట్టాం. ఎవరు హ్యాపీ బర్త్డే చెప్పుకున్నా ఎక్కడ పుడుతున్నారు? వాళ్ళు మాట్లాడరే? పరలోకంలో పుడుతున్నారా?
ఇక్కడే పుడుతున్నాం, అందరూ ఒకే పొట్టలో పుడుతున్నాం. కాకపోతే అక్కడ రాయబడిన మాట, యోసేపు ఎందుకు పూర్వీకులు కాదట. భలే మాట ఉంటుంది, ఎప్పటి నుంచో పూర్వకాలంలో ఉన్న పర్వతాల కన్నా పైన ఎట్ట వచ్చిందయ్యా ఈ దీవెన నీకు అని అంటే, సహోదరులలో నుండి ఈ సెపరేటెడ్. ఒక స్పెషాలిటీ నీలో పెట్టాడు దేవుడు. ఆమేనండి. అసలు నువ్వు ప్రత్యేకం రా బాబు. నేను మీతో చెప్పాలనుకున్నది, యు ఆర్ స్పెషల్. ఆలకలాగా నువ్వు అనకూడదు అసలు. ఎప్పుడు నేను నా ప్రసంగం ఎప్పుడు ఆలకలాగా ఉండాలని చేయను, నా డ్రెస్ ఎప్పుడు ఆలకలా ఉండాలని వేసుకోను. నాకు దేవుడు సెపరేట్ ఇచ్చాడు అంతే. ఐ యామ్ యూనిక్, నేను స్పెషల్ అంతే. హల్లెలూయా అని చెప్పండి. నువ్వు కూడా స్పెషల్ అంతే. ఏంది, 8 మంది కుమారులున్నా 8 మందిలో స్పెషల్ నువ్వు అంతే. ఒకే ఆదిమ తల్లిదండ్రులైన అవ్వ ఆదాములకు 2 పిల్లలు పుట్టారు, కానీ 2 డిఫరెంటే. స్పెషల్ రా బాబు నువ్వు. నేను చెప్పేది అది. ఈ స్పెషాలిటీ ఏదో నీలో పెట్టాడని ఆ ప్రత్యేకత కొరకు నువ్వు యేసయ్య సంచరించే విధంగా, ఆ ప్రత్యేకత నీలో నుండి బయటికి తెచ్చే విధంగా నీవు ఆయనతో సంచరిస్తే దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. అపవిత్రత అంటకుండా నిన్ను కాపాడుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాము ఒకసారి. ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. yes, God wanna make a difference. యోసేపుని అలా స్పెషల్గా చూపిస్తున్నాడు కాబట్టి శ్రమలు ఎక్కువ వచ్చాయి. మళ్ళీ చెప్తున్నాను, శ్రమలు అందరికీ రావు. ఆమేనండి మాటకి. శ్రమలు అందరికీ రావు. నీలో ఏదో స్పెషల్ ఉంటేనే వస్తుంది నీ మీదకి. ఒకవేళ నీకు ఏ శ్రమ రావట్లేదా, రాసి పెట్టుకో, యు ఆర్ సింప్లీ డెడ్. నువ్వు చచ్చిపోతేనే రావు. నా మాట అర్థమైందా? మీకు అసలు ఏ శ్రమలు లేవా? ఎవ్వరు మిమ్మల్ని ఒక పన్నెతో ఒక మాట కూడా అంటలేదా? నువ్వు రాసి పెట్టుకో, నేను చచ్చిపోయి ఉన్నాను అనుకో. యేసు ప్రభు నీలో ఒక స్పెషాలిటీ పెడితే ఖచ్చితంగా నిన్ను నిందిస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. బాబు నువ్వు పెద్ద బేభత్సమా అని నిన్ను అంతా వ్యతిరేకంగా మాట్లాడతారు. బాబు ఇడుగో వచ్చింది కళ, మాకు రాలేదు, మరి మాకు రాలేదు కళ. రాత్రి నేను మహేష్ బాబుతో ఫోటో దిగినట్టు వచ్చింది కళ అంటాడు. అడిగి వచ్చింది కళ, కానీ ఇడికి వచ్చిన కళ అలాంటిది కాదు. అందరు పనులు పడిపోయినా నా పని మాత్రం మాట్లాడరాలి. మీరు మాట్లాడమా? అన్ని పనులు పడిపోయినా నా పని నిలబడి ఉంటుంది. యాక్చువల్గా కళ ఎలా రావాలి? అన్ని పనులు పడిపోతే నా పని ఏమి నిలబడి ఉంటుంది. ఇప్పటికే 11 పడ్డాయి, ఇంక నేను ఎక్కడ నిలబడ అనాల హెలాచ్చు. ఈ యోసేపుకి అట్లాంటి స్పెషల్ ఎట్నారండి విజన్ ఉంది కాబట్టి దేవుడు సహోదరులలో నుండి వేరుపరిచి ఎంతమంది గోతులు వేసేసినా, ఎంతమంది అపనిందలు వేసేసినా, ఎంతమంది జైల్లో పెట్టేసినా, ఎంతమంది బీభత్సంగా మాట్లాడేసుకుంటున్నా అందరిని అలా మాట్లాడుకుంటానే ఉన్నిచ్చాడు. యోసేపుని అలా సైడ్ తప్పించుకుంటా, ఒక స్పెషల్గా పరుచుకుంటా. ఎక్కడ పెట్టాడు ఇప్పుడు? మాట్లాడండి ఇప్పుడు. ఆ మాట ఒకసారి చదువమ్మా. ఇప్పుడు మనసు చిరకాల పర్వతాల కంటే హెచ్చైన దీవెన యోసేపు నడి నెత్తి మీద వచ్చి కూర్చుంది. హల్లెలూయా అని చెప్పండి. యేసయ్య నీలో నివసించి సంచరిస్తే ఆ రూటే వేరుగుంటది. పాపం చేసే అవకాశం దొరికింది ఎవరికి? యోసేపుకి. ఎవరు లేనప్పుడు మిస్ కాల్ ఎత్తుంది, ఎవరు లేనప్పుడు మెసేజ్ చేస్తుంది, ఎవరు లేనప్పుడు ఫోన్ ఇలా లైట్ వెలుగుతుంది, ఆగిపోతుంది. లైట్ వెలుగుతుంది, ఎరా ఏంట్రా లైట్ వెలుగు. అందరు పడుకున్న తర్వాత లైట్ వెలుగుతుంది, ఈడుది యోసేపుది. ఫోన్ తీడు, ఎందుకంటే ఆ టైంలో ఫోన్లు వాడ్డం. నీకంటూ ఒక ప్రత్యేకత నీవు నీ జీవితంలో కలగజేసుకున్న వ్యక్తివైతేనే చెప్పండి, దేవుడు నిన్ను చిరకాల పర్వతాలు అంటే మునుపు నుంచి అందరూ ఉద్యోగాలు చేసి ఆడు పెద్ద కలెక్టర్ అయ్యాడు, ఆడు పెద్ద డిఎస్పీ అయ్యాడు, ఏం చెప్ప వాళ్ళందరికన్నా హెచ్చైన దీవెన నీ నడినెత్తి మీదకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఏ మైండ్ నీకు ఉండాలా? నేను స్పెషల్ అని నీకు. ఇప్పుడు యేసుప్రభు నిన్ను దర్శించి, యేసుప్రభు నిన్ను కాపాడుకుని ఎంతమంది చచ్చిపోతున్నా. ఛత్తీస్గఢ్లో ఒక రాత్రి భూమి ఇలా అన్నదట, 600 మంది చచ్చిపోరు. జస్ట్ భూమి ఇలా సర్దుకుందంతే, కానీ మనల్ని సావనివ్వలేదంటే అర్థం ఏంటి? యు ఆర్ స్పెషల్. నేను ఈరోజు ప్రకటిస్తున్నాను, మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వారు. మీరు ఈ మాట మీ జీవితంలో ఎప్పుడు ఉండి ఆ ప్రత్యేకతను మీరు కాపాడుకుంటూ ఉంటే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుచుకొని చిరకాల పర్వతాల కన్నా ఉన్నతమైన దీవెన మీ నడినెత్తి మీదకి దేవుడు తీసుకొస్తాడు.
ఆమేనని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. రూతు అందరానండి. రూతు మోయాబులో ఉన్నప్పుడు మొత్తం మీద నయోమి ద్వారా యేసుప్రభు గురించి తెలుసుకుంది. ఎలా విశ్వాసం బలపడదంటే యేసుప్రభు గురించి చెప్తుంటే అబ్బా నాలో కూడా ఆయన ఉంటే బాగుండు అని అనుకుంది. మొత్తం జీవితం యేసుప్రభుకి ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత వెంటనే అద్భుతం జరగల. తన సొంత భర్త చనిపోయాడు. ఒక్కసారిగా డీలా అయిపోయినట్టు అయిపోయింది. అయ్యో నేను యేసుని నమ్ముకున్న తర్వాత ఏంటి అంత కొంచెం వ్యతిరేకంగా జరుగుతుంది అని అందగాని యేసుప్రభుని విడిచిపెట్టిందా? ఇప్పుడు వాళ్ళ అత్తగారితో కలిసి బయలుదేరి వెళ్తుంటే వాళ్ళ అత్తగారు మంచి ఆఫర్ అందరానండి చెప్పండి, డబుల్ ధమాకా ఆఫర్. హల్లెలూయా, అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. అమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అందరానండి మాట. సహోదరుల యొద్దకు అంటే ఒకే పొట్ట అక్కడికి వెళ్ళిపోమంది. ఇప్పుడు ఈమెమంటది? అది ఎవరు చెప్పారు? దేవుడు మిమ్మల్ని దీవించుగా కొట్టండి గట్టిగా సప్పట్లో కొట్టా గట్టిగా. అది అది అలా యాక్చువల్గా రూతమ్మ దేవుడు యేసుప్రభు అసలు. ఇప్పుడు ఆవిడ అంటదండి, ఏయ్ నీ దేవుడే అది, నువ్వు బతికితే నేను బతుకు, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా, ఒకవేళ నీకు సమాధి అయితే నీ పక్క సమాధి నాదే అని అనుకుని వచ్చేసిందండి. ఏమి తెగింపండి. కానీ మిస్టర్ అండ్ మిస్సెస్ ఓర్పా హల్లెలూయా అవకాశం అందిపుచ్చుకుంది. డబుల్ ధమాకా. అల్లడు పెళ్ళయిందా నోరు మూసుకుని ఉండాలా? డబల్ వెళ్ళింది. మళ్ళీ వెంటనే అత్తమ్మ మీకు మాకు ఇంతవరకు ఇరవై అనుకుంటా. అయ్యి బాబాయ్ ఎంత మంచి అత్తమ్మ, అయ్యి బాబాయ్ బాబోయ్. అత్తమ్మ అంటే పాస్టర్ గారు అని అర్థం. ఇక్కడ అత్తమ్మ అంటేనే రూల్స్. అమ్మగారికి అన్ని రూల్స్ ఉండవు. అమ్మగారింటికి వెళ్ళారు అనుకోండి కాల్ షాప్కి నొద్దరావడమే, ఓ కుర్ర పెట్టి నొద్దరావడమే. అత్తగారు అనుకోండి ఏ ఒకళ్ళు తుడిసావా, కళ్ళ వేసావా, ముగ్గేసావా, ఏది అత్తగారు. అందుగురించి చాలామంది మనకి శాతం ఏం నేర్పారంటే అత్తగారు లేని కోడలు. నేర్చుకున్నారు మీరు. ఇది దరిద్రం నశించును గాక. పెద్దోళ్ళు లేకపోతే ఏం నేర్చుకుంటారు? అత్తగారు లేకపోతే పిల్లవాడికి ఈ పాలే పట్టించాలా, లేకపోతే సీముడు వచ్చినప్పుడు ఏం తెలుస్తుంది? ఉత్తమరాలండి ఎంత బాగా చెప్పారు. మాకు అత్తగారులు ఉండాలని మీరు ప్రార్థన చేసుకోండి. నేను బాధపడతానని ఆమెను అంటున్నారు కదా. అస్సలు అత్తగారు లేకపోతే పెళ్లి చేయి. మీకు ఖచ్చితంగా అత్తగారులు ఉండాలి. అత్తగారు అంటే రూల్స్, ఆజ్ఞ లేకపోతే తండ్రి దేవోక్తి లేని ఎడల జనులు తిరుగుతారు, చెడిపోతారు. దేవుని ధర్మశాస్త్రం, దేవుని ధర్మ విధి మనకు తెలియాలి. ఈవిడ అత్తగారిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎవరో వాక్యాన్ని వదిలిపెట్టేసి సంఘాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏం జరిగింది తర్వాత? ఆధార్ కార్డు ఏంటి చెప్పండి, గూగుల్ మ్యాప్ ఆన్ చేయండి, ఎక్కడ ఉందో సార్ లొకేషన్ ఎక్కడ ఉందో చూడండి. వార్పా, వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ వార్పా? నో లొకేషన్. మీరు ఎంత నెతికినా ఇక అడ్రస్ ఉండదు. ఇక గల్లంతు అందరూ అనండి, అనంటరా గట్టిగా, గల్లంతు. ఎంతమంది ఉన్నారు? ఆసుకి తెలియడం లేదు అనండి, అనండి. కనబడుట లేదు. ప్రతి బస్ స్టాప్లో ఏనండి, ప్రతి రైల్వే స్టేషన్లోనూ మిస్సింగ్. ఎర్రచీర కట్టుకొని బయలుదేరింది, హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది, దాంట్లో ఫోన్ నెంబర్ ఇది. ఎక్కడ అసలు ఆధార్ కార్డు కాదు కదా, ఎన్ని నెతుకు. అంటే నేను చెప్పించేది ఏంటంటే, నీవు దేవుడు నివసించి నీలో సంచరిస్తున్నప్పుడు అత్తమ్మను విడిచిపెట్టి తిరిగావా అంటే దేవుని వాక్యం దైవజనుని విడిచిపెట్టి తిరిగారా? ఇక మీ అడ్రస్ గల్లంతు. మళ్ళా కనబట్టాలి ఏమండవు. ఇక రూతు చూడండి, బోయాజు పెళ్లిలో సొట్టకరాలా, పెళ్లి భార్యగా కూర్చుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు నమ్మి విశ్వసించిన తర్వాత యేసు ప్రభు భార్యగా కూర్చుంటాం మనం. కొట్టొచ్చుగా సప్పట్లో. హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా. అసలు యేసయ్యకి భార్య అవడం కోసమే కదా ఇన్ని పోట్లు. అందరూ టపా టపా అంటే మీరు ఇక్కడికి వచ్చి తపా తపా సప్పలు కొట్టుకుని దేనికండి? హల్లెలూయా అనండి. దేవుడు మర్చిపోడు. ఒకప్పుడు మన పరిస్థితి వేరు, కానీ ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధన చేస్తూ దేవుని అమ్మా అత్తమా నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని వచ్చి దేవుని పాదాల చెంత పడ్డారు. చూడండి, నేను నమ్ముతున్నాను యేసయ్య పెండ్లి భార్యగా మనం ఉందుముగాక. రూతమ్మ అడ్రస్ అట్ట మారింది అంతే. హల్లెలూయా. నీకు ప్రత్యేకించబడాలి, నేను స్పెషల్ అనే మైండ్ నీకుంటే చాలు సార్, దేవుడు అద్భుతం చేస్తాడు అంతే. అంతే తప్ప
అందరికీ అలాగే ఉంది కదండి అన్నాం. చాలు అన్న, పర్వాలేదులే. నువ్వు మొత్తమా అలా ఆ మాట అనకూడదు, ఎప్పుడు కూడా అలా అనకూడదు. నేను ఇంక చేయలేను, ఇంకా వాళ్ళు జరిగినట్టే, ఇంకా ఇంకా మొన్న అది వాళ్ళగా జరిగింది, ఇంకా నెక్స్ట్ నేనైనా నాకు అలా అనకూడదు. మీరు అసలు మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు. హల్లెలూయా అని చెప్పండి. ఇక్కడ మనం కొరింథీలో ఏమని చదువుతామనంటే, కొరింథీలో మీరు వెళ్ళండి అని అంటాడు. కానీ యేసయ్య మీరు జస్ట్ ఒక స్టెప్ వేస్తే దేవుడే మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుంటాడు. మీకు ఆ మైండ్ ఉండి, చిన్న ఆశ మీకుండి ఒక అడుగు మీరు ముందుకేయండి. బాప్తిస్మము కొరకైన అడుగు మీరు ఒక్కడుగు మీకు ముందు వేయండి, దేవుడు మీకోసం మొత్తం అని సెట్ చేస్తాడు. ఇక ఆమేనని చెప్పండి. ఆ చిన్న అడుగు మీ మనసులో పడాలి ఇప్పుడే, ఈరోజే. హల్లెలూయా చెప్పండి. బికాస్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. కాదు, లివింగ్ గాడ్, జీవము కలిగిన దేవుని ఆలయం మనం. హల్లెలూయా. అసలు ఇది ఆధిక్యత, దేవుని మందిరంలో ఉండడం, దేవుని గురించి మాట్లాడడం, దేవుని గురించి పాడడం. ఇట్స్ ఎ ప్రివిలేజ్. దేవుని సన్నిధిలో ఇది గొప్ప ఆధిక్యత మనకి. హల్లెలూయా. అది గురించి ప్రత్యేకం అందరనండి. దేవుడు వచ్చిందే అందరితోటి తానాతందరూ సమాధానంగా, నో డిఫరెన్స్, వాళ్ళు తినమంటే తినేయండి, వండమంటే వండేయండి, కలిసి మొత్తం పులిమేసుకోండి అని చెప్పాడా? సమాధానం కాదు. నేను అందరితోటి ఇలా కలుపుకునే, ఐ ఫ్రెండ్ యోర్ విత్ మీ, యు మెయింటైన్ ద పీస్. అలాగే నడిచిపోకూడదు. ఖచ్చితంగా క్రైస్ట్ మేక్స్ ఎ డిఫరెన్స్. యేసు ప్రభు నీలో ఉంటే ఖచ్చితంగా నీలో ఒక డిఫరెంట్ స్పిరిట్ పనిచేయాలా? ఆమేనంటలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు అందరానండి. సంఖ్యాకాండం 23:9. తెగ పరిగెట్టేది ఇది వాచ. అతను చూచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము. సంఖ్యాకాండము 23:9. ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఇప్పుడు ఇంతకీ ఈ సందర్భము మీకు తెలుసు కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం తర్వాత చదువుకోండి. బాలాక్ అనే రాజు, బాలాకైనా బిలాం అనే ప్రవక్తను తీసుకొచ్చి, ఈ బిలాం అనే ప్రవక్త ఎంత పవర్ఫుల్ ప్రాఫిట్ అంటే, ఆయన చచ్చిపోతావు అన్నాడంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు. నువ్వు బతుకుతావు, ఎలాంటి రోగమేనంటే బతికేతారు. అంత మైటీ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ని తీసుకొచ్చి ఈ బాలాకు ఏం చేస్తున్నాడు రాజుగారు, ఇదిగో ఈ మూల నుంచి వాళ్ళని చూడు శపించి అంటున్నాడు. వాళ్ళ గురించి శపిందామని ఆయనకి ఉంది, ఎందుకంటే డబ్బులు ఎత్తాడుగా. ఇంటిడు బంగారం అంట. అయ్యో బీరువాలు కాదు, ఎంత ఇంటిడు బంగారం ఎత్తానన్నాడు. అందు గురించి ఈయన అర్జెంటుగా కారేసుకుని శపించడానికి వచ్చాడు. ఎక్కడికి మెసేజ్ చెప్పడానికి కాదు, ఎక్కడికి వచ్చాడండి? శపించడానికి వచ్చేసి శపించేద్దామని మొదలెట్టేస్తున్నాడు. కానీ యేసు నామములో నీవు నీ కుటుంబము పూర్తిగా ఆశీర్వదించబడుదురుగా అంటున్నాడు. నాలుగు దేవుడు తిప్పుతున్నాడు. ఈయన మనసులో ఏముంది? శపించబడుదురుగా అని అందాం అనుకుంటున్నాడు ఎత్తికి. నేను మీతో చెప్పేది ఏంటి తెలుసా? మీరు ఒంటిగా ఉన్న జనమైతే, జనులలో లెక్కింపబడకోకుండా మేము స్పెషల్ అని మీరు అనుకుంటే, ఎంతమంది మిమ్మల్ని శపిద్దామని అనుకున్నా దాన్ని దేవుడు ఏం చేస్తాడు? అంతేగా మారుతాడు, అంతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బయట వాళ్ళందరూ మిమ్మల్ని ఏమంటున్నారు? ఉద్యోగం రాదు అంటున్నారా? యేసు ప్రభు మారుతాడు. అందరూ అనండి ఆమేనని. తారుమారు, అంతే. కథ మొత్తం. అది నీకు సాధ్యమా? ఆ పాట పాడిన ఏమన్నాడు? నీకే, ఆయనకే సాధ్యమండి. అదే అర్థమవుతుందా? కథ మొత్తం మార్చగలిగిన వాడు ఎవడు? అందుగురించే ఆయన నీలోనికి వచ్చినప్పుడు ఆయన సంచరించడానికి అవకాశం ఇవ్వండి. ఎప్పుడైతే ఆయన సంచరిస్తాడో హీ విల్ మేక్ ఎ డిఫరెన్స్. ఖచ్చితంగా ఆయన ఒక డిఫరెన్స్ అనేది నీలో చూపిస్తాడు ప్రపంచానికి. యోసేపు చూపించలా? చెప్పండి ఆమేనని. 2 రూతమ్మను చూపించలా? 3 ఇజ్రాయేలు ప్రజల్ని శపిందామని ఎంతమంది రాజులు కాదు, ఇంటిడి బంగారం ఇచ్చుకుని మొత్తం కూర్చుంటే మొత్తం అంత ఆశీర్వాదం అయిపోతుంటేనే. హల్లెలూయా. అందుగురించే వాళ్ళు ఎలాగన్నారనియా నా జీవితం ఇట్టాగా అయిపోయిందని. చిచ్చి, వాళ్ళు అలాగ అన్నందుకు ఎందుకు అయిపోద్ది? నేను అసలు నమ్మను ఇలాంటి.
ఓ రోజున మనిషి నాకు అన్నది, మీరు మందిరం కనుక కడితే నా దగ్గర కట్టుకొచ్చి పట్టుకెళ్ళని డబ్బులు అంది. అనంటప్పుడు నేనేమని ఉంటాను, చిచ్చి అనండి అంటలేదేంటి. అస్సలు ఎలాంటి దరిద్రం మనం పట్టించుకోకూడదు. యేసుప్రభు ఒక్కడుంటే సరిపోద్ది, ఆయన పాదాల మీద పడిపోతే సరిపోద్ది. ఆయన మనలో నివసించి ప్రతి అణువణువున ఆయన సిగ్నల్లే పనిచేయాలి. కాల్ లేపామంటే ఆయన సిగ్నల్ ఇస్తేనే ఎదరికెయ్యాలి, అంతే తప్ప యాక్చువల్లీ ఐఎమ్ మైనర్, ఐ కెన్ డీల్ మై లైఫ్, బాబాయ్ ఐ కెన్ మేనేజ్ డాడీ, ఐ కెన్ మేనేజ్ మమ్మీ, బాబాయ్ వెళ్ళి చరిత్ర కనబడుట లేదు. చెప్పండి ఇంకొకటి, మిస్సింగ్, ఆచూకీ తెలియడం లేదు, ఉన్నది ఇక నో సిగ్నల్. ఇంటర్నెట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూడండి, ఇంటర్నెట్ ఆగిపోయింది అనుకోండి బ్రౌజర్లో, అది అంటది నెట్వర్క్ ప్రాబ్లం, తర్వాత చెప్పండి, ట్రై అగైన్, కింద సెర్చ్ సొల్యూషన్స్ ఫర్ నెట్, ఆగిందే నెట్, మళ్ళీ మనకి స్పెషల్ సజెషన్ సొల్యూషన్ ఫర్ నెట్ అంట. గోపెద కొట్టాలనిపిస్తుంది అసలు నాకు. కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సడన్గా మంచి బిజీగా వర్క్ జరుగుతున్నప్పుడు సడన్గా సిగ్నల్ పోతే ఏదో చెప్పండి, ఆ మాటకైనా అసలు బుర్రపని చేస్తుంది. అసలు నెట్ ఆగిపోయిందిరా బాబడే, సెర్చ్ సొల్యూషన్స్ మళ్ళీ ఇంటర్నెట్ అంటే అసలు లేదురా బాబా అంటే. అందుగురించి లోకం ఎలాగే చెప్తుంది, ఎన్ని చెయ్యి, పెద్దమ్మని అడుగు, ముసల్దాన్ని అడుగు, ఆ ముసల్దాని వల్ల ఇంకో ముసల్దాన్ని అడుగు, ఎన్ని అడిగినా జీవితంలో మాత్రం ఏం జరగదు. అదే నువ్వు మోకాళ్ళు లేచి ఉపవాసాలు ఉండి యేసుప్రభుని అడుగు, నీ పరిస్థితి కథ మొత్తం మారుతాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పండి. నా సమయం ఆసన్నమైంది, మీ విడుదల సమీపంగా ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా అనండి. ఒకటి, యేసు ప్రభు మనలో నివసించి సంచరిస్తే హీ మేక్స్ ద డిఫరెన్స్. ఖచ్చితంగా నీలో ఆ డిఫరెన్స్ చూపించాలని ప్రభు అనుకుంటున్నాడు. అది అయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకమైన ఒక దేవుని కృప నాలో ఉందని నువ్వు అనుకుంటావో, యేసు ప్రభు అట ఐ విల్ రిసీవ్ దెమ్ యాజ్ ఏ ఫాదర్, ఒక తండ్రి చేర్చుకుంటాడట. నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి నియమించుకుంటే యేసు ప్రభు అంటాడు, ఇదిగో నా కొడుకు, నా కూతురు అని చెప్తాడట. నీకుందా దమ్ము? వింటున్నారు ఈ మాట? అసలు నాకు ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాడు అలా గొంతులేక హల్లెలూయా అందరూ చెప్పండి హల్లెలూయా. ఆయన రావడం పెద్ద విషయం కాదు, ఎక్కడికైనా వస్తాడు ఆయన, కానీ నివసించి సంచరించాలి. ఆయన నివసించి సంచరిస్తే ఏం చేస్తాడు? అందరితోటి వెళ్ళు అండ్ హీ మేక్స్ ద డిఫరెన్స్. ఖచ్చితంగా నీలో ఒక ప్రత్యేకతను ప్రపంచానికి చూపిస్తాడు. చూపించిన తర్వాతట ఆయన నిన్ను ప్రతిరోజు రే బాధపడతావా అని చేర్చుకుంటాడు. భలే ఉంటుంది అన్నమాట. హీ విల్ రిసీవ్ దెమ్ యాజ్ ఎ ఫాదర్. ఒక తండ్రి హక్కును చేర్చుకున్నట్టు, రే ఎందుకు బిడ్డ కంగారు పడతావు అని మనం ఏడుస్తుంటే ఓదారుస్తాడు. ఎట్నారంటే మనం నలిగిపోతుంటే ఎత్తుకుంటాడు. ఎట్నారంటే మన కన్నీరు తుడుస్తాడు. ఈరోజు నా తండ్రి నీకు తండ్రి అయ్యాడా? ఈ లోకంలో ఎవరైనా, చాలామంది అంటారు మా వాళ్ళు ఎవరు ఏం చేయరు. మరలా చెప్తున్నాను, ఎవ్వరు నీ బాధ పంచుకోలేరు, ఎవరు నీ కన్నీరు తోడలేరు. ఒకవేళ నువ్వు కింద కొట్టేసుకుంటావు అనుకో, బాధ వచ్చి అమ్మా బాధపడకు మరి ఏం చేస్తాం మరి, ఎంత బాగుంది చెప్పటానికి, చాలా బాగుంటుంది. ఓకే బాధపడకు, చాలా సింపుల్గా ఉంటుంది. కానీ నీ బాధలో నిన్ను ఒక తండ్రిగా ఆయన ఎత్తుకొని నువ్వు ఊరుకునే వరకు నిన్ను కింద పెట్టుకోకుండా కాపాడుకుంటానని చెబుతున్న పరమ తండ్రిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అందుగురించే దేవుడు నిన్ను అంటాడు, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. హల్లెలూయా. ఆ పైన జీవము కలిగిన దేవుడు అని చెప్తా వచ్చిన ఆయన సంతకం ఏమని పెట్టాడు? సర్వశక్తి గల దేవుడు. ఆయన జీవం నీలోనికి వచ్చిందా? ఎట్ట జరుగుద్దయ్యా, ఎలా జరుగుద్ది? అందుగురించి ఆయన అన్నాడు, నేను 1 మైట్ 2 మైట్ కాదు, ఆల్ మైటీ గాడ్. హల్లెలూయా. ఏదైనా చేస్తాడు ఆయన. నీ జీవితంలో అట్టి కార్యాలు జరిగించాలని ఈరోజు యూత్ మీటింగ్ నిన్ను దేవుడు తీసుకొచ్చాడు. ఇట్స్ నాట్ యాక్సిడెంటల్. నువ్వు అనుకోని విధంగా నువ్వు ఇక్కడికి రాలా, దేవుడు నిన్ను అనుకునే తీసుకొచ్చాడు. అందరు తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు నోరు తెరిచి, అయ్యా నువ్వు ఏదైనా చేయగలవు అని నీకు గనక నమ్మకం ఉంటే, ఇప్పుడు నువ్వు ఒప్పుకోవలసింది ఏంటో తెలుసా?
ఆయన నిన్ను కేవలం దర్శించి వెళ్ళిపోయి ఇలాగా ఉండకూడదు. ఆయన నీలో నివసించి సంచరించాలి. నాయనా, నా జీవితం అంతా నీది, మీరు నాలోనికి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఆజ్ఞలే నీదే, ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలే నీదే, ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నా దేవా నీవేనా, అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే, అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. చెబుదాం. ఏమైనా కథ మొత్తం నీ నామముకే తెచ్చుకొందువు. చెప్పాలి. ఏమైనా అది మనకు సాధ్యం కాదు కదా. అందరు కలిసి యేసయ్యా, యేసయ్యా నీకే. ఆమేన్, ఆమేన్. యేసయ్యా, ఓహో యేసయ్యా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎస్ మా ఊహకు మించిన జరిగించుచున్నవి. మా దేవా ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో. అందుకే పాడదాం. ఏమైనా నా జీవితంలో నా పరిస్థితులన్నీ మహిమంతా, ఓ ఏమైనా కథ మొత్తం నీ నామముకే తెచ్చుకొందువు. యేసయ్యా, ఓహో యేసయ్యా నీకే, నీకే, ఓ నీకే, 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 నీకే సాధ్యము. నా వల్ల కాదయ్యా. నేను చాలా ప్రత్యేకమైన రీతిలో నా జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఇది నా వల్ల కావట్లేదు ప్రభువా. అందు గురించి ఆయన అంటాడు, నువ్వు జీవము కలిగిన దేవుని మందిరంగా కట్టబడు. ఆయన నీలో నివసించి సంచరిస్తాడు. ఆయన తన ఆలోచనలన్నీ నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన సంచరిస్తే ఎట్ట ఉంటుందో తెలుసా? యు ఆర్ సంథింగ్ స్పెషల్ అని హీ మేక్స్ ద డిఫరెన్స్. ఆయన ఖచ్చితంగా నీలో ఒక అద్భుతమైన భేదం ప్రపంచానికి నీకు మధ్య ఏదో చూపిస్తాడు. ఖచ్చితంగా ఏదో నీలో పెట్టుకోకుండా నిన్ను పుట్టించడు ఆయన. సంథింగ్ స్పెషల్ ఇన్ యూ. నీలో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టే నువ్వు బ్రతుకున్నావు. యోసేపు సోదరులన్నీ తప్పించడానికి గల కారణం, యోసేపు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. నీ జీవితంలో కూడా ఒక ప్రత్యేకతను నువ్వు కలిగి ఉన్నావనే మాట నువ్వు మర్చిపోవద్దు. హీ ఇన్వెస్ట్ సంథింగ్ ఇన్ యూ. దేవుడు నీలో ఒక అద్భుతమైన మహిమను, ఘనతను నీలో ఇన్వెస్ట్ చేశాడు ఆయన.
ఈ మట్టి ఘటములో మాకు మహిమ ఐశ్వర్యం ఉంది అని పౌలు అంటాడు. మీరు అనుకుంటున్నారు నా వల్ల ఏమైంది? నిజంగా నీ వల్ల అవ్వదు, కానీ ఆయన నీలో సంచరిస్తే జరుగుద్ది. ఆయన నిన్ను తన కొడుకుగా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు, తన కూతురుగా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు బీ ఏ టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, నువ్వు దేవుని మందిరంగా మార్చబడితే ఇవన్నీ జరుగుతాయి. ఇంకా నువ్వు రక్షణ పొందుకోకుండా, ఇంకా యేసయ్యకి నువ్వు అవకాశం ఇవ్వకుండా ఎంతకాలం వెళ్తావు బిడ్డ? చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన నామాన్ని బట్టి థ్యాంక్ యూ జీసస్. మా మధ్యలో మీరు మాట్లాడిన ప్రతి మాట ఈ బిడ్డల గుండెలో నీరు కట్టి ఫలింప చేయండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరు ప్రపంచానికి వీరికి మధ్య యూ షుడ్ మేక్ ఎ వన్ డిఫరెన్స్ లార్డ్. ఖచ్చితంగా వారిలో ఒక ప్రత్యేకత ఉంది అని ప్రపంచం ఒప్పుకొనుగాక. నాయన, ప్రతి బిడ్డను ఆ విధంగా ఒక ప్రత్యేకతతో మీరు నడిపించి నీ నామ ఘనత కొరకు నీ బిడ్డలుగా వారు మరింత ఘనత పాత్రలుగా మీరు మలచి మార్చమని యేసునాథుని పేరట అడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్పాలి గట్టిగా ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు విమోచకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి, సహవాసం, పర్యవేక్షణ, ఆదరణ, కాపుదల బిడలారా మనందరకు ముఖ్యంగా ఆయనను తన జీవితంలోనికి ఆహ్వానించి జీవము కలిగిన దేవుని మందిరాలుగా మార్చబడిన ప్రతి ఒక్కొక్కరిని, ప్రపంచానికి వ్యత్యాసమైనది ఏదో మీలో ఉందని దేవుడే నిరూపించేంతగా ఆయన కృప మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చాయ్, ప్రవేశు రక్తమే చాయ్, ప్రవేశు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. అందరినీ దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్.